పువ్వు పూసింది, మల్లెపూ పూసింది, ఎరువు మొక్కలు, ప్లాస్టిక్ పంపు పట్టాలు అవునా కదా. ముఖ్యంగా సింగిల్ ఎన్నో సభలు సమావేశాలు ఏర్పాటు చేయడం. ఇప్పుడు బజార్కి వెళ్తాం, అక్కడ క్యారీ బ్యాగ్ ఇస్తారు. ఆ తర్వాత పచారీ కొట్టుకు వెళ్తాం, ఇంకా ఏమంటే ఫ్యాన్సీ స్టోర్కి వెళ్తాం, అక్కడ క్యారీ బ్యాగ్ ఇస్తారు. ఇంట్లో పెట్టేస్తారు. క్యారీ బ్యాగ్ అన్ని చుట్టి కాళ్ళ పక్కన బ్రతికేటువంటి ఇతరులకు మనం ఆటంకం కల్పించాం. ఈ రోజు మీరు టీవీలో చూస్తే వర్షం వస్తే తర్వాత ఏంటండి క్లాత్ బ్యాగ్స్ ఉంటాయి. దక్షిణ పక్క గుమ్ము ఉంటుంది, గుమ్ము పక్కన విఘ్నేష్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు వారు శ్రీ రాధాకృష్ణ గారికి నమస్కారం, వెల్కమ్ సార్. గౌరవ మేయర్ గారు శ్రీమతి షేక్ నూర్జహాన్ పెద్దబాబు గారికి స్వాగతం, సుస్వాగతం. కలెక్టర్ గారు హేమసుందర్ గారి యొక్క చేతులుగా గౌరవ మేయర్ గారు పుష్పగుచ్చడం జరిగింది. కార్యక్రమానికి విచ్చేసినటువంటి శివప్రసాద్ గారికి స్వాగతం, సుస్వాగతం. కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రభుత్వ సెలవు కావడంతో ఈరోజు ఏలూరు శాసనసభ్యులు శ్రీ బండేటి రాఘబాబు గారికి, అదేవిధంగా గౌరవనీయులు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీ ప్రసాద్ గారికి, ఏలూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శ్రీ ఉమామలకు, ఈ ప్రాంత టీము ప్రతి నెల కూడా అవకాశం ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా వర్షాలు పడ్డప్పుడు, మాన్సూన్స్ వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి హైజీనిక్ గా ఉండాలనేటువంటి దాని మీద వివరించమని చెప్పడం జరిగింది. శ్రీ సారథి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. లాస్ట్ 1 month నుంచి చూస్తే టౌన్ లో డెంగ్యూ జ్వరాలు విపరీతంగా పెరిగినాయి. ఒకసారి డెంగ్యూ ఫీవర్ వచ్చిందంటే దాని లక్షణాలు ఎలా ఉంటాయంటే, మొదటి 5 రోజులు 103కు తగ్గకుండా జ్వరం ఉంటుంది. 5వ రోజు 6వ రోజు చాలా కీలకం. ఎందుకంటే శరీరంలో రక్తంలో ప్లేట్లెట్స్ ఉంటాయి. ఈ ప్లేట్లెట్స్ 150,000 ఉండాలి. ఈ డెంగ్యూ ఫీవర్ అటాక్ అయిన తర్వాత 5వ రోజుకే 20,000కి పడిపోతాయి. అజాగ్రత్త వహిస్తే ప్రాణానికే ముప్పు ఏర్పడేటువంటి అవకాశం. ఇటువంటి దోమ రాత్రులు పుట్టదు. అది తాగేసి ఆ షెల్ పగలగట్టకుండా వాటిని పడేస్తూ ఉన్నాం. దాంట్లో ప్రతిరోజు కొంతగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని నేను వేసిన ఈ ముందడు పరిశుభ్రపరచడంలో అనారోగ్య సమస్యలు మన ఆంధ్రప్రదేశ్ ను ప్రమాణం చేస్తున్నాను. వస్తుంది కాశీ నీళ్ళు కాల్చండి అని మా ఏఎంలు అందరూ చెప్తున్నారు కనుక వాళ్ళందరికీ ప్రత్యేక థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అదే విధంగా మన ఆడవాళ్ళందరూ ఇళ్లను ఎంత శుభ్రంగా ఉంచుకుంటున్నారు, వీధులు కూడా అంతే శుభ్రంగా ఉంచుకుంటారు. ఇదే సందర్భంగా ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే, అమ్మ సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది, వీధి కుక్కలకి దయచేసి మన ఇంట్లో మిగిలిపోయిన అన్నాన్ని వాళ్ళకి పెట్టేసి పెద్ద దాతగుణాలు చాటుకోవద్దు. అన్నాలు పెట్టుకోవడం మానండి. అవి చక్కగా మీ దగ్గర అన్నాలు జరుగుతున్నాయి, మమ్మల్ని కలుస్తున్నాయి. రాత్రిపూట్ల బళ్ళు కానీ కాళ్ళు కానీ వెళ్ళవట్ల, అందులో ఎర్రబళ్ళు చొత్త ఇంకా చిరాకు. నేనేమో ఎర్రబట్టలు ఎక్కువ వేసుకుంటా, అవి నా వెనకాలే పడుతున్నాయి. సో దయచేసి వీధి కుక్కలకి అన్నాలు పెట్టడం మానండి. ఇక్కడ ఎవరన్నా డౌట్స్ అడగాలంటే అది ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళండి. ఇది కార్యక్రమం అది కాదు. నాకు 2-3 వచ్చారు కనుక ప్రత్యేకంగా చెప్తున్నాను. ఎమ్మెల్యే గారు ఎప్పుడు చక్కగా పొద్దున్న 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులోనే ఉంటారు. మన పర్సనల్ డౌట్స్ అని అక్కడ అడగండి. ఇది స్వచ్ఛ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం అందరూ ఆరోగ్యంగా ఉండాలి. దానికి తగిన జాగ్రత్తలు ఏంటన్నది మీ అందరికీ ఇప్పుడు చెప్పారు. అట్లాగే నాది ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఆల్రెడీ ఎమ్మెల్యే గారు చాలా సభల్లో చెప్పారు, మన ఇంటి ముందు మొత్తం మన కాలువలన్నీ మూసేస్తున్నాం. దానివల్లే దోమలు పెరిగిపోతుంది. కనీసం మన ఇంట్లోకి వెళ్ళే దారి వదిలి మిగతాది కాలువలు తీయడానికి అవకాశం ఇస్తే వాళ్ళకి కాలువ తీసే అవకాశం ఉంటుంది. మనం మొత్తం కాలువ కనబడకుండా ఉండాలి, నీట్గా ఉండాలి, కారు పెట్టుకోవాలి, బళ్ళు పెట్టుకోవాలి, లేకపోతే మొక్కలు నాటాలని చెప్పేసి మనం మొత్తం మూసేస్తున్నాం. దానివల్ల చాలా ఇబ్బంది. అది అందరూ గ్రహించి ఆ కాలువ తీయడానికి అవకాశం ఉండేలాగా ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకుంటే చాలా మంచిది. అట్లాగే వెళ్ళి ఆ సాంబార్లు అవి తెచ్చుకొని అలా ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మంచి పాటిస్తే చాలా మంచిదని కోరుకుంటూ ఈ అవకాశం
శ్రీ బడేటి చంటి గారికి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా మరి వర్షాకాలం పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాన్ని ఈ రోజున ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా గౌరవ కమిషనర్ గారు ఎంతో వివరంగా చెప్పడం జరిగింది. ఏదైతే గాలి, నీరు, ఆహారం ద్వారా మరి ఏవైతే వ్యాధులు వస్తాయో అవన్నీ కూడా రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా మనం వివరించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వర్షాకాలం అంటేనే మరి వ్యాధులు ప్రబలేటటువంటి మరి సీజనల్ వ్యాధులు వస్తూ ఉంటాయి. మరి డెంగ్యూ కానివ్వండి, మలేరియా కానివ్వండి, అలాగే టైఫాయిడ్, ఇటువంటి అన్ని కూడా వ్యాధులు రాకుండా ఉండాలంటే మనందరం కూడా ముఖ్యంగా మన ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నీటి నిల్వలు ఎక్కడా కూడా లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఆ నీటి నిల్వ వల్లే దోమలు వృద్ధి చెంది మరి అవి కుట్టడం వల్ల డెంగ్యూ వ్యాధి కానీ ఇటువంటి మరి ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయి. కాబట్టి అవన్నీ కూడా రాకుండా ఉండేందుకు మనందరం కూడా ముఖ్యంగా మరి ఏదైతే శానిటేషన్ సిబ్బంది వస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి తడి చెత్త, పొడి చెత్త కూడా ఎక్కడ నిల్వ ఉండకుండా మరి శానిటేషన్ సిబ్బందికి అందించడం కానివ్వండి, అలాగే మన రోడ్లు, డ్రైన్లు కూడా మరి చక్కగా నీట్ గా ఉంచుకునే విధంగా, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేగా మరి మీరందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే ప్రతి నెల కూడా ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహించి మరి అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రతి నెల కూడా మరి రోడ్లు, డ్రైన్లు శుభ్రంగా ఉంచాలని, అలాగే మరి చెట్లు నాటాలని చెప్పి మరి అన్ని కార్యక్రమాలను కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మరి చక్కగా జరగాలి, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రజలందరూ కూడా పూర్తిగా సహకారం అందించినప్పుడే అవి సాధ్యమవుతుంది. కాబట్టి మీరందరూ కూడా మరి ఇటువంటి అన్ని కూడా పాటిస్తారని, పరిశుభ్రతను పాటిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఇంటికి రమ్మన్నది, నా ఇంటికి వచ్చేదానికంటే మీ ఇంటికి వచ్చినప్పుడు మీ డౌట్లు క్లారిఫై చేద్దాం. కాబట్టి నేను స్టేజ్ దిగాక ఇదిలో జరుగుతున్న కార్యక్రమానికి వేదికను అందించిన మున్సిపల్ కమిషనర్ గారికి కూడా చైర్మన్ తెలియపరుస్తూ, మరి ఏదైతే ప్రతి నెల కూడా మనం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నామో ఆఖరి శనివారం, అందులో భాగంగానే ఈ దఫా వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల కానీ పరిశుభ్రత ఏ విధంగా ఉండాలనే దాని మీద అవగాహన ప్రజలకు కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఇక్కడ పెడతాం జరిగింది. అంటే ఈ సంవత్సరం ఈ నెలలోనే ఎక్కువగా వర్షాలు పడటం జరిగింది. ఎంత మనం శుభ్రంగా ఉన్నప్పటికీ కూడా వర్షాకాలం వచ్చేసరికి బురద వల్ల అవ్వచ్చు, మనం వాడిన పదార్థాలు అవ్వచ్చు, ఆ మురుగు నిలబడి దోమలు అనేది ఎంత శానిటైజేషన్ వ్యవస్థ ఎంత సక్రమంగా ఉన్నా కూడా డెఫినెట్ గా దాన్ని మనం రోజు కూడా చేయలేని పరిస్థితుల్లో డెఫినెట్ గా దోమలు రావడం అనేది జరుగుతుంది. ఎవరికి వాళ్ళు ఆ బాధ్యత వహించి మనం పరిశుభ్రంగా మన ఇంటి చుట్టూతా కూడా ఉండించుకోగలిగితే మనకి ఏ వ్యాధి రాకుండా ఉంటది. ఈ సంవత్సరం ఎక్కువ వర్షాలు ఉండటం వల్ల మరి డెంగ్యూ అవ్వచ్చు, మలేరియా అవ్వచ్చు, అలాగే టైఫాయిడ్ అవ్వచ్చు, జ్వరాలు అనేది నియోజకవర్గంలో కూడా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కువగా ఉన్నాయి. అవి రాకుండా ఉండే సూచనలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రోజున అవగాహన కల్పించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ముందు రానున్న వర్షాల్లో కూడా మనం ఆ ఇబ్బంది పడకుండా ఉండటానికి మన ఇంటి చుట్టూతో ఉన్న ఏదైతే పరిశుభ్రంగా ఉంచుకోవాలనేది మీ అందరూ కూడా జాగ్రత్తలు వహిస్తూ, అలాగే శానిటైజేషన్ ఎవరైతే వస్తున్నారో వచ్చినప్పుడు ఆ చెత్త చెదారం వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు తీసుకెళ్లిపోతూ ఉంటారు. అలాగే మీరు డ్రైన్ లో వేయకోకుండా అవి ఉన్నప్పుడు వర్షపు నీరు కూడా మన ఇంటి ముందు నిల్వ లేకుండా ఉంటది. అంటే మీ డివిజన్ లో వచ్చేసరికి కొంత ఇబ్బంది లేకపోవచ్చు, కానీ ఏలూరు నియోజకవర్గంలో మరీ గట్టిగా వర్షం వచ్చినప్పుడు మొత్తం నీళ్లు ఏ రోడ్డు మీదకి ఆ రోడ్డు మీదకి 1 గంట 2 గంటలు వస్తాయి. ఆ వచ్చినప్పుడన్నా మనం వాడిన వ్యర్థాలే మన ఇంటి ముందుకు వస్తాయి. కాబట్టి ఆ వ్యర్థాలని కాలంలో వేయకోకుండా చూసుకోవాల్సిన బాధ్యతను మనం అందరం కూడా తీసుకుంటేనే అవుతుంది. ఇది ఒక రోజుతో పని కాదు, రోజు దినచర్య. 1-2 రోజులు మరి ఆదివారం పూట ఏదైతే శానిటైజేషన్ తీరో గబుక్కుని సోమవారం నాడు కానీ వర్షం కొట్టిందంటే 2 రోజులు కలిపి ఎంత వస్తుంది అనేది మీరు అందరూ కూడా ఆలోచించాలి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా అవగాహనతో మెలిగితేనే మన పరిశుభ్రతను మనమే చేసుకున్నట్టు అవుతాం. ఇది అందరినీ ప్రజల బాధ్యతగా మీరు అందరూ కూడా తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఆ అవగాహన కల్పించడానికి ఈ రోజు ఈ కార్యక్రమం పెడతాం జరిగింది. మరి ఇందాక కూడా మీరందరూ కూడా ఏదైతే ప్రతిజ్ఞ చేశారో, ప్రతిజ్ఞ అయితే చేస్తున్నారు కానీ పాటించట్లేదని నేను అనుకుంటున్నా. ఆ ప్రతిజ్ఞను పాటించవలసిందిగా మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను. మరి ప్రతిరోజు అందిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ పేరు చదువుతున్నానండి. 11వ సర్కిల్ 30వ డివిజన్ జ్ఞాపిక అందిస్తున్నా.
గౌరవ మేయర్ గారు బస్తాలు తీసి బయటేసి 2 గంటల పాటు నీటిలో పనిచేసేవాడు మన ముందుగా అభినందిస్తారు. అంటే ఆరోగ్యం పోద్దని తెలిసినా ఏ వ్యాధి వస్తుందని లెక్క చేయకోకుండా నిరంతరం ఎప్పుడు ఆ కాలువ పూడుకుపోయినా ఆ కాలువలో డైరెక్ట్ గా దిగి పనిచేసేవాడు. ఓకే.